బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. గత వారం భారీగా పెరిగిన గోల్డ్ ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుతున్నాయి. ఈరోజు బంగారం, వెండి రేటు ఎంతున్నాయి? ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా? బంగారు కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఊరట కలిగించే పరిణామం కనిపిస్తుంది. గత వారం వరుసగా పెరిగిన బంగారు ధరలు ఈ వారం ప్రారంభం నుంచే తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం తగ్గిన ధరలు మంగళవారం కూడా మరింత దిగి వచ్చాయి. దీంతో బంగారం కొనాలని భావిస్తున్న వారిలో ఆసక్తి పెరిగింది. బంగారు ధరలు ఎందుకు మారుతున్నాయి అంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువ, ముడి చమురు ధరలు వంటి అనేక అంశాలు గోల్డ్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో బంగారు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. అదే ప్రభావం భారత్ మార్కెట్లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధాన నగరాల్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారు ధర 1,42,800గా ఉండగా 22 క్యారెట్ల బంగారు ధర 1,30,900గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 1,43,460 వద్ద ఉంది. ఒకే రోజులో సుమారు 540 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారు ధర 1,31,500 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారు ధర 1,42,800 వద్ద ఉంది. 22 క్యారెట్ల బంగారు ధర 1,30,900 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారు ధర 1,42,950 వద్ద ఉంది. 22 క్యారెట్ల ధర 1,31,050గా ఉంది. ఇప్పుడు వెండి ధరలు విషయానికి వస్తే దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,35,000గా ఉంది. సోమవారం కంటే సుమారు 5,000 వరకు తగ్గింది. ఢిల్లీలో, చెన్నైలో, బెంగళూరులో కూడా కిలో వెండి ధర దాదాపు 2,35,000 వద్ద కొనసాగుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, బంగారం, వెండి ధరలు ప్రతిరోజు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారక విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక డిమాండ్ వంటి అంశాల ఆధారంగా ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతంలోని జ్యువెలరీ షాపుల్లో తాజా ధరల్ని ఒక్కసారి తప్పకుండా తెలుసుకోవడం మంచిది. మీరు పెట్టుబడి కోసం లేదా నగలు కొనుగోలు చేయాలనుకుంటే మార్కెట్ పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.